brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. మీన్వైల్ పెహల్గాం ఉగ్రదాడి మృతులకు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఘనంగా నివాళి అర్పించింది. ఉగ్రదాడిని ముక్త కంఠంతో ఖండించారు సభ్యులంతా కూడా. ఈ దాడి మానవత్వానికి మచ్చ అని సీఎం ఒమర్ అబ్దుల్లా అన్నారు. మృతుల కుటుంబాలకు క్షమాపణలు చెప్పడానికి మాటలు రావట్లేదు అన్నారు. ఉగ్రవాదం అంతానికి ప్రజల మద్దతు కావాలి అన్నారు ఒమర్ అబ్దుల్లా. ఈ నెల 22న పెహల్గాం సమీపంలోని బైసరన్ లోయలో ఉగ్రవాదులు జరిపిన క్రూరమైన దాడిలో మరణించిన పర్యాటకులకు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ నివాళులర్పించింది. వారి మరణం పట్ల సంతాపం ప్రకటించింది. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. గత మంగళవారం జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో ఉగ్రవాదులు పర్యాటకులే లక్ష్యంగా కాల్పులు జరిపి 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. వారిలో 25 మంది భారతీయులు, ఒకరు నేపాల్ జాతీయుడు ఉన్నారు. ప్రజల మద్దతున్నప్పుడే ఉగ్రవాదాన్ని అంతం చేయడం సాధ్యమవుతుంది అన్నారు జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా. మృతుల కుటుంబాలకు కౌశిక్, నేను పార్ట్నర్షిప్ ఫర్మ్ స్టార్ట్ చేయడం బెస్టా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేయడం బెస్టా? ఎందుకు అంత కన్ఫ్యూజన్? ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎక్స్పర్టా? ఎలా? బాస్ వాలా బీ ద బాస్. క్షమాపణలు చెప్పడానికి తనకు మాటలు రావట్లేదన్నారు. జమ్మూ కాశ్మీర్లో గతంలో కూడా ఉగ్ర దాడులు జరిగాయని, కానీ ఇప్పుడు జరిగిన దాడి మానవత్వానికి మచ్చగా మిగిలిపోతుంది అన్నారు ఆయన. टेरर, दहशत, आतंकवाद, इसका खात्मा तब होगा जब लोग हमारे साथ होंगे. और ये स्पीकर साहब उस मौके की शुरुआत है. अगर के हम इस मौके पे एहतियात से कदम जो है लें, हमारे तरफ से कोई ऐसा कदम नहीं उठना चाहिए जिससे कि हम लोगों को अपने से दूर करें. कोई हमारे तरफ से ऐसी बात नहीं होनी चाहिए या कोई एक्शन हमारे तरफ से जिससे ये जो अपने आप में पैदा हुआ इसको कहीं जख्म पहुंचे. क्योंकि सही कहा सजाद ने, हम बंदूक के जरिए मिलिटेंसी को कंट्रोल कर सकते हैं, उसको खत्म नहीं कर सकते. खत्म तब होगा जब लोग हमारे साथ होंगे. ఈ ఉగ్రదాడి నేపథ్యంలో ఇవాళ జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది. అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన అందరూ ఎమ్మెల్యేలు సమావేశానికి హాజరయ్యారు. ఉగ్రదాడిపై సభలో చర్చించారు. అనంతరం మృతులకు నివాళి అర్పించారు. ఓ ఉగ్రవాది నుంచి తుపాకీ లాక్కునే క్రమంలో తూటాలకు బలైన స్థానికుడి త్యాగాన్ని గుర్తు చేసుకున్నారు. ఆపై ఉగ్రదాడిని ఖండిస్తూ ఒక తీర్మానం చేశారు.